ఇంకా మా గురువు గారు సుకుమార్ గారు, థ్యాంక్ యూ సుక్కు సార్. నేను ఎప్పుడూ ఒక మాట చెప్తా, సుక్కు సార్ మీరు లేకపోతే నేను లేనని. సుకుమార్ గారు ఈడు బుచ్చి డైరెక్టర్ బుచ్చిబాబు అనే దానికన్నా ఈడు సుకుమార్ అసిస్టెంట్ బుచ్చిబాబు అనే దానికి నాకు ఎప్పుడు విలువ. థ్యాంక్ యూ సుక్కు సార్, మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోను. ఒకే ఒక్క నిమిషం సార్, నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ టప్మని పిలిచేస్తా. అందరూ వచ్చాను డైరెక్షన్ డిపార్ట్మెంట్, అందరూ ఫాస్ట్గా నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఫాస్ట్గా రండి, ఎక్కడున్నారు రండి ఫాస్ట్గా. థ్యాంక్ యూ అండి అందరికీ నమస్కారం. ఇంక మాట్లాడినామండి ఫాస్ట్గా మాట్లాడేస్తాను, ఫాస్ట్ మాట్లాడతా. థ్యాంక్ యూ చాలా సార్. ఏమండి నాకు సిరు సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను ప్లీజ్ మాట్లాడతాను, ఒక్క నిమిషం ఉండండి, ఒక్క నిమిషం కన్నా ఎక్కువ మాట్లాడండి, ఒక్క నిమిషమే సార్. సార్ నేను మా ఊర్లో ఉండి పిఠాపురం నుండి మీకు లెటర్లు వేసేవాడిని. మీకు ఎప్పటికన్నా ఒక డైరెక్షన్ ఛాన్స్ ఇస్తారేమో అని మీరు మీ ఇంటికి లెటర్లు వేసేవాడిని సార్, మీ అడ్రస్ ఇంటికి. నేను ఒకసారి చెప్పా, నా లెటర్లు దగ్గర రాలేదు కానీ నా ఫస్ట్ కథ మీ ఇంటికి వచ్చింది, నా సెకండ్ కథ పెద్దది కూడా మీ ఇంటికి వచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. ఒక మనిషి సంకల్పం ఉంటే ఎంతవరకు వస్తుంది అన్నది చెప్పడానికి ట్రై చేసిన కథే పెద్ది సార్. అలాంటి పెద్ది కథతో నేను చరణ్ గారు అందరం మీ ముందుకు వచ్చామండి. నేను అంతా కన్ఫ్యూజ్ అయిపోయాను, కానీ ఇంక మాట్లాడాల్సింది ఏదో మాట్లాడేస్తాను అంతే. నేను మొదటి రోజు చరణ్ సార్ దగ్గరికి కథ చెప్పడానికి వచ్చినప్పుడు నేను ఒకటే ఫీల్ అయ్యా, ఈ పెద్ది క్యారెక్టర్ని అందరూ ఇంటికి తీసుకెళ్ళాలి, ఇంటికి తీసుకెళ్తే అంతకన్నా అదృష్టం నాకేముండదని చరణ్ సార్ పర్ఫార్మెన్స్తో ఆ కథని అందరినీ ఇంటికి తీసుకెళ్ళేలా చేశారు చరణ్ సార్. థ్యాంక్ యూ చరణ్ సార్. అంటే ఇది ఒక రెగ్యులర్ కమర్షియల్ ఫిలిం చేసేయడం చాలా ఈజీ అండి. ఒక స్టార్ హీరో అంటే ఒక స్టార్ హీరో కాదు, స్టార్ హీరో నటుడు అయిన ఒక స్టార్ హీరోతో కలిపిన ఒక యాక్టింగ్ ఉండడం అంటే మామూలు విషయం కాదు. అది నేను పెద్దిలోని మీకు సెకండ్ హాఫ్ అంతా కూడా చరణ్ సార్ యాక్టింగ్ తప్ప ఏమీ కనిపించదు, పెద్ది తప్ప. అంటే ఆయన క్రమశిక్షణ, డెడికేషన్, అంటే సీన్కి వచ్చినప్పుడు ఒక స్టార్లా రాలేదు, ఒక స్టార్లా కారు దిగారేమో కానీ సెట్లోకి రాబోతులా మాత్రం పెద్దిలాగే నడుచుకుంటూ వచ్చారు. నేను పెద్ది క్యారెక్టర్ని నేను ఎంత సెట్లో సీన్ రాసేటప్పుడు ఎంతలా డైరెక్టర్గా ఊహించుకున్నానో దానికి 10 రెట్లు ఎక్కువే చేశారు తప్ప చరణ్ సారు ఎప్పుడూ కూడా అరే ఇలా చేశారంటే నేను ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు. అందుకేనేమో నేను రాసుకున్న కథని మీరు ఇంటికి తీసుకెళ్లేలాగా ఆయన పర్ఫార్మెన్స్తో చేశారు. చరణ్ సార్ లైఫ్ లాంగ్ నేను ఎప్పటికీ మిమ్మల్ని మీరు ఇచ్చిన సపోర్ట్ని ఎప్పటికీ మర్చిపోలేను సార్. మీకు ఎప్పటికీ రుణపడే ఉంటాను. మీరు ఎప్పుడు ఇలా ఒరే బుచ్చి ఇలా రా అంటే పరిగెట్టుకుని వచ్చేస్తాను సార్, అంత ఇష్టం మీరంటే నాకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. లవ్ యూ సార్. నా టీం అందరికీ చాలా 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 పెద్ద థ్యాంక్ యూ అండి. రత్నవేలు గారికి, రెహమాన్ గారికి, అవినాష్ గారికి, నవీన్ నూలి గారికి, అందరికీ, సతీష్ గారికి, కిల్లర్ సతీష్ గారికి చాలా పెద్ద థ్యాంక్ యూ. ఎందుకంటే ఎక్కడ రాజీ పడలేదు. నేను కొత్త డైరెక్టర్నైనా నేను చేస్తూ ఉంటా కూడా ఎప్పుడు వెనకం చేయలేదు, ప్రతిరోజు సెట్కొచ్చి కూర్చున్నారు. ఇలాంటి సతీష్ సార్ లాంటి ప్రొడ్యూసర్ దొరకడం నాకు అదృష్టం. నేను లైఫ్లో ఎప్పటికీ మీ రుణం మర్చిపోలేను సార్. సతీష్ సార్